జై జగన్నాథ్. పూరి జగన్నాథుడి రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర పేరుతో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున 108 బిందెల ద్వారా దేవతామూర్తుల్ని అభిషేకిస్తారు. ఆ తరువాత స్వామికి జ్వరం వచ్చిందని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. ఆ రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుడి రథయాత్రలో స్వామి స్వయంగా గర్భగుడి దాటి బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అలా వచ్చే స్వామివారు సుభద్రాదేవి, బలభద్ర స్వామివారి కోసం 3 రథాలను తయారు చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు సరిగ్గా 60 రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విదియ నాడు అప్పటికే గుర్తించిన వృక్షాల దగ్గరకు బ్రాహ్మణులు చేరుకుని తగిన శాంతులు పూజలు నిర్వహించి వాటిని 1072 ముక్కలుగా చేసి పూరీ క్షేత్రానికి తరలిస్తారు. ఒక ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి ఆధ్వర్యంలో పనిచేసే 125 మంది పనివారు 3 బృందాలుగా విడిపోయి అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అలా తయారయ్యే రథాలను అధిరోహించిన దేవతామూర్తులను 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచ ఆలయం వరకు ఊరేగిస్తారు. పూరీ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య పేరే గుండీచ. ఈమె కూడా జగన్నాథుడికి భక్తురాలు. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి కోసం ప్రధాన ఆలయానికి దగ్గరగా ఒక మందిరాన్ని నిర్మించడం వల్లే స్వామి అక్కడ కూడా ఆతిథ్యం స్వీకరించేందుకు వెళ్తాడని అంటారు. మళ్ళీ దశమి నాడు స్వామివారు పూరిలోని ప్రధాన ఆలయానికి తిరుగు ప్రయాణమవుతారు. అలా స్వామివారు తిరిగి ప్రధాన ఆలయాన్ని చేరుకోవడంతో ఈ జగన్నాథుడి రథయాత్ర ముగుస్తుంది. పూరీ క్షేత్రంలోని వంటశాల గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మన దేశంలోని ఆలయాల్లో ఉన్న అతిపెద్ద వంటిళ్లలో పూరీలోని రోసఘర కూడా ఒకటి. ఇక్కడ చేసే ప్రతా ఇక్కడ చేసే ప్రసాదాల్లో ఒక్కటి కూడా వృధా పోవడం కానీ తక్కువ కావడం కానీ ఇప్పటివరకు జరగలేదట. ఇందులో మొత్తం 36 గదులు, 250 పొయ్యిలు ఉంటాయి. ఈ కిచెన్లో ప్రసాదం వండేందుకు ప్రతిరోజు కొత్త కుండల్ని ఉపయోగిస్తారట. ఇక ఈ ప్రసాదాల తయారీలో 1000కి పైగా వంటవాళ్ళు నిమగ్నమైన వాళ్ళందరినీ లక్ష్మీదేవి పర్యవేక్షిస్తూ ఉంటుందని వారి నమ్మకం. ఆలయంలో రోజువారీ నైవేద్యాలతో పాటు అదనంగా చెప్పన్ భోగ్ అంటే 56 రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు. తరువాత వాటన్నింటినీ ఆలయానికి దగ్గరగా ఉండే ఆనంద్ బజార్లో ఉంచుతారు. అక్కడి నుంచి భక్తులు వారికి నచ్చిన ప్రసాదాలను కొనుక్కోవచ్చు. ప్రతిరోజు సుమారు 10,000 మంది కోసం చేసే ఈ ప్రసాదాలన్నీ రుచిలో ఏమాత్రం తేడా రాకుండా ఉంటాయట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.